ప్రేమగల యేసు దయగల తండ్రి, ప్రభువా, నీవు ప్రతి ఒక్కరితో మాట్లాడే గొప్ప దేవుడు. నీ మాట ఎవరు విన్నా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు చేర్చుకున్నా వారికి వారి జీవితంలో అద్భుతాలే, అద్భుతమైన మార్పులే జరుగుతాయి తప్ప వారు ఏమాత్రము కూడా బలహీనులు కాదు. బలహీనులైన వారు ఏ ఒక్కరూ లేరు. ప్రతి ఒక్కరూ బలములో ఎదిగారే కానీ, ప్రతి ఒక్కరూ ఆత్మలో ఎదిగారే కానీ ఏ ఒక్కరు కూడా బలహీనులైన వారు ఎంతవరకు ఎవరు లేరు. తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాలను బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. తండ్రి, నీ మాటలు మా ఎందుకు రానివ్వండి ప్రభువా. మాతో మాట్లాడండి తండ్రి. మా హృదయంలో ఉన్న ప్రతి బలహీనతలు తొలగిపోవడానికి బలమైన మాటలు మా హృదయాన్ని తాకిపరిచేసాయి. తండ్రి, నిలబడేది నీవే నిలబడాలి, మాట్లాడేది నీవే మాట్లాడాలి, దర్శించేది నీవే దర్శించాలి. కాబట్టి ప్రభువా, సమస్తము నీవై ఉండి మా అందరి మీరే కార్యము జరిగించి మహిమ పొందుకోవలసిందిగా యేసయ్య నామములో బ్రతిమలాడుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవబడిన ఈ వాక్యం మనందరి ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడడం కాక. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్. హల్లెలూయా. దేవుడి ద్వారా ఒక్కసారి మరలా మీరు మనస్సును పెట్టండి ఈ మాట. గోడ కొరకు గుడ్డి వారి వలె తడవులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఈ మాటలు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించి అందరూ మీకు ఏమాత్రం కూడా ఆలోచన కలవి మాట. దేవుడిలారా గ్రహించండి. ప్రవక్త యెషయా అంటున్నాడు, అంటే ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాట. గోడ కొరకు గుడ్డి వారి వలె తడవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము. చూసారా? తడువులాట అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ తడువులాట ఎలా ఉన్నదంట? గోడ కొరకు ఏమిటి చెప్పండి? గుడ్డి వారి వలె తడువులాడుచున్నాం. గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాం. నిజానికి మనము గుడ్డి వారిగా ఉన్నామా? అందరికి కళ్ళు బాగా కనబడుతున్నాయి కదా, అందరికి కళ్ళు బాగా కనబడుతున్నాయి కదా. శరీరపు కళ్ళు బాగా కనబడుతున్నాయి. కనబడాల్సింది ఆత్మీయ నేత్రాలు. ఆత్మీయ నేత్రములు లేకపోవడం వలన నీవు ఆత్మీయ స్థితిలో ఎలా కనబడుతున్నావో తెలుసా? గురుడ్డి వాడుగా, గురుడ్డి దాముగా
కావాలని తడువులాడుతున్నారు. గురుడివాడికి గోడెక్కడో తెలియదు, గురుడివాడికి ఏ సపోర్టు దొరుకుతుందో తెలియదు. అలా వెతుక్కుంటూ 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 కాలుకో చేతికో ఏదో ఒక అలా తగిలితే నాకు ఏదో ఆధారం దొరికింది, ఏదో తెలియదు. కానీ దాన్ని కొంచెం అలాగ తడువులాడితే తప్ప కరెక్ట్గా ఐడెంటిఫై చేయదు. అలా తడువులాడేది ఎవరు? శారీరక కన్ను లేనటువంటి వారు. శారీరక కన్ను లేనటువంటి వారు ఏదో ఒక ఆధారం కొరకు తడువులాడుతుంటారు. మనం చాలా మంది చూస్తుంటాం, వారు నడుస్తున్నారు, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ స్థితి, ఆత్మీయ తడువులాట గురించి మనం ఆలోచన చేస్తే మనం గుడ్డివారుగా ఉన్నామా, ఆత్మీయ నేత్రంలో తెరవబడినటువంటి వారుగా ఉన్నామా అనేది మనము ఖచ్చితంగా ఆలోచన చేయవచ్చు. తడువులాటలో మనం ఇంకా అలాగే ఉంటున్నాము అని అంటే మనం ఆత్మీయ గుడ్డితనంలోనే ఉన్నాము. ఆత్మీయ గుడ్డితనం అంటే నీకు చూపు ఎదగలేదు. అసలు బిడ్డ పుట్టినప్పుడే చూపు అనేది కూడా వచ్చేస్తుంది. అది శరీరానికి సంబంధించిన నేత్రాలు. కానీ దేవుని బిడ్డలారా, చాలా మంది మారు మనస్సు కలిగి రక్షణ పొందుకుని క్రైస్తవులుగా జీవిస్తున్నారే కానీ వారు పుట్టిన దినమున నాకు ఆత్మీయ నేత్రంలో తెరపడ్డాయి అన్నవారు చాలా బహు తక్కువ మంది. 1% ఉంటారు, లేదు నేను చెప్పలేదు. దేవుని బిడ్డలారా, అలాగే ఎక్కడో ఉండొచ్చేమో, ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని ఆశ ఉంటుంది, రక్షణ పొందుకోవాలని ఆశ ఉంటుంది, క్రీస్తుని కలిగి ఉండాలని ఆశ ఉంటుంది, ఒక క్రైస్తవులుగా బ్రతకాలని ఆశ ఉంటుంది. ఆశ ఉండడం మంచిదే, కానీ ఆ ఆశ గుడ్డితనములు మిగిలిపోతేనే ప్రమాదం. అంతకుముందు కూడా గుడ్డితనంగానే బ్రతికాం. క్రైస్తవురాలుగా క్రైస్తవుడికి అయిన తర్వాత కూడా ఎలా బ్రతుకుతున్నారండి చెప్పండి? గుడ్డివారుగానే బ్రతుకుతున్నారు. ఇప్పుడు శారీరకమైన గుడ్డివారికి ఆత్మీయమైన గుడ్డివారికి ఏంటి డిఫరెన్సెస్? వ్యత్యాసమే కనబడదు. శారీరక గుడ్డితనం కలిగినటువంటి వాడికి ఏదో ఒక ఆధారం కొరకు ఎలా తడువులాడుతూ ఉన్నాడో అలాగే దేవుని బిడ్డలారా, ఈనాటి క్రైస్తవులు చాలా మంది వారు గుడ్డితనంలోనే వారు జీవితాలు కొనసాగించుకుంటున్నారు, తడువులాడుకుంటున్నారు. కానీ ఏదో ఒక దొరికితేనే తప్ప వారికి ఆ ఆత్మీయ స్థితిలో వారికి ధైర్యం ఉండట్లేదు, బలం ఉండట్లేదు, మనస్సు రావడం లేదు. తడువులాడితే ఏదో ఒకటి దొరుకుతుంది, తడువులాడితే ఏదో ఒకటి పొందుకుంటున్నారు. అదే పరిస్థితి అయిపోయిందే. కానీ దేవుని బిడ్డలారా, నేను తడువులాడకూడదు. నేను క్రైస్తవుడు అయిన తర్వాత, నేను ఒక గుడ్డి వారి వలె ఎట్లా ఉండకూడదు? తడువులాడే పరిస్థితి నాకు ఉండకూడదు. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, మాది లోదరనండి అని బ్రాండ్లు చెప్పుకుంటారు, మాది సిఎస్ అండి అని బ్రాండ్లు చెప్పుకుంటారు, మాది పెంతుకోస్ట్ అండి అని బ్రాండ్లు చెప్పుకుంటారు. బ్రాండెడ్ చెప్పుకొని మేము ఇది అని చూపించుకుంటారే కానీ అదే బైబిలు, అదే వాక్యము, అదే దేవుడు, అదే ఆత్మ, అదే యేసయ్య రక్తము అని అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక నా నేత్రములు తెరవబడ్డాయి కనుక నా హృదయ స్థితి మార్చబడాలి, నా పరిస్థితులు మార్చబడాలి, నా కుటుంబ పరిస్థితులు మార్చబడాలి, ఇంకా నేను
ఆలోచన బహు తక్కువ మంది. ఇటువంటి వాక్యాలు వింటే మనకు తెలుస్తుంది. వాక్యాలు వినకపోతే వృద్ధితనము నుండి విడిపించేవారు ఎవరు ఉండరు. వృద్ధి వారు అనేకులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి దినాలలో వృద్ధి వారు ఉన్నారు, చెవిటి వారు ఉన్నారు, మోగ వారు ఉన్నారు, దయ్యములు పట్టినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారో, ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క దృష్టి వారి మీద పడిందో, వారి నేత్రములు తెరవబడ్డాయి. నేత్రములతో పాటు ఏం తెరవబడ్డాయి? హృదయము తెరవబడింది. హృదయము తెరవబడగా యేసయ్య చెప్పిన మాట ఏంటి? నీవు విశ్వాసము గలవాడవై, విశ్వాసము గల దానివై ఇక మీదట నువ్వెన్నడూ పాపము చేయకుండా నీవు జీవించాలి. నీవు రుజువు చేసుకోవాలి, నీ బ్రతుకును రుజువు చేసుకోవాలి. ఒకసారి గుడ్డివాడుగా జీవించావు, ఒకసారి గుడ్డిదారుగా జీవించావు, ఒకసారి గుడ్డివాడుగా గుడ్డిదారుగా జీవించావు. మరలా విడిపించబడిన తర్వాత నీలో ఆ గుడ్డిదనం కనపడదు, ఆ గుడ్డిదనం కనపడదు, ఆ మూగదనం కనపడదు, ఆ చెవిటిదనం కనపడదు. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా శారీరక గుడ్డివారం కాదు, శారీరక గుడ్డివారం కాదు, శారీరక చెవిటి వారం కాదు. అన్ని అవయవాలు బాగున్నాయి. అందుకే మనకు గర్వం, అందుకే మనకు అతిశయం. దేవుని బిడ్డల అదే మనల్ని భయంకరంగా దుర్గతంలోకి నడిపిస్తుంది. ఆలోచన చేయి. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, అన్ని నాకు బాగున్నాయి, ఏది కూడా కొద్దు లేదు, ఏది తప్పు లేదు, నాకేంటి కొద్దువా అని విర్రవీగుచు గర్విస్తూ ఉండేవారు వారు నిజమైన క్రైస్తవులు కాదు, వారు విడిపింపబడినటువంటి క్రైస్తవులు కాదు. వారు వృద్ధివారుగా, వృద్ధి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు, వారు తడువులాడుతూ బ్రతుకుతున్నటువంటి వారు. ఆల్రెడీ వారు బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొందారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, అన్నీ ఉంటాయి. హృదయానికి మాత్రం మార్పు జరగదు. హృదయానికి మార్పు జరగదు. హృదయము మార్పు చెందితే అన్ని లోపాలన్నీ తొలగిపోతాయి, లోపాలన్నీ తొలగిపోతాయి. హృదయం మార్చబడకపోతే ఎక్కడ లోపం అక్కడే మిగిలిపోతుంది, ఎక్కడ లోపం అక్కడే ఉండిపోతుంది. అది మార్పు చెందనంత కాలము నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావేమో కానీ, క్రైస్తవురాలుగా పిలువబడతావేమో కానీ, నువ్వు గురుడివాడుగా ఉన్నావన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ స్థితి ఎలా ఉందని చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. గురుడి క్రైస్తవుడు ఎంత భయంకరంగా ఉన్నది వినడానికి. గురుడి క్రైస్తత్వం ఎన్నిసార్లు అలా జీవించలేదు, ఎన్నిసార్లు మనము తడుపులాడిన పరిస్థితులు ఇంకా మనకు లేవా? ఉన్నాయి, ఇంకా మనకు ఉన్నాయి. దేవుడు కనుక ఇక్కడ ఏమంటున్నాడు? గోడ కొరకు వృద్ధి వారి వారే తడుపులాడుచున్నాము, కన్నులు లేని వారి వారే తడుపులాడుచున్నాము, సత్య చీకటి యందు వలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. చూసారా? సత్య చీకటి అంటే చీకటి పడుతున్నటువంటి తరుణం. చీకటి, సంధ్య చీకటి అంటే చెప్పండి, కొంచెం చీకటి పడుతున్నట్టు, సూర్యుడు వెళ్ళిపోయే సమయం బాగా చీకటి అయితే మనం లైట్ వేసుకుంటాం. అవునా కదా? కనబడతలేదు, వస్తువు కనబడతలేదు, నడవడానికి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? లైట్లు వేసుకుంటాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి? సంధ్య చీకటి యందు వలనే మధ్యాహ్న కాలమున. చూసారా? చీకటి పడుతుంది, కనబడినందుకు లైట్లు వేస్తాం, ఆ లైట్లో ఆ వెలుగులో మనం నడుస్తాం, చీకటి పడుతుంది. కానీ ఉన్న పరిస్థితి ఇక్కడ మనకి ఎలా కనబడుతుంది? మధ్యాహ్న సమయంలో, చీకటి లేని సమయంలో
ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను, నాకు చూపు అనుకుంటాను. అంటే బాగా వెలుగుకరంగానే ఉన్నాను, మధ్యకాల సమయం లాగానే ఉన్నాను అని అనుకుంటావు. కానీ సంధ్య చీకటి పడుతున్న పరిస్థితి, కనబడినట్లుగా ఉండే జీవితం లేదు. అటువంటి క్రైస్తవుడా క్రైస్తవుడు కాదా అనుకునే విశ్వాసం కూడా తెలుసా? క్రైస్తవుడా క్రైస్తవుడు కాదా అనే అనుమానం కూడా మనమే క్రియేట్ చేసుకుంటాం. బయటకు వెళితే మనం ఎవరో తెలియదు, కానీ తెలియాలి వద్దా? మనం ఎవరో తెలియాలి వద్దా? ఎందుకు పాస్టర్ తెలియదు అసలు అవసరం ఏముంది? సంఘంలో కనబడితే చాలా ఒక క్రైస్తవులకు గుర్తు తీసేసి నేను తీయమని చెప్పను, నేను ఎవరిని బలంతో పెట్టను, గుర్తు తీయను. బైబిల్లో కూడా ఎక్కడ చెప్పలేదు గుర్తు తీసుకోమనండి, అవి తీసుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి అది నీకు కష్టంగా అనిపిస్తే, అసమాధానంగా అనిపిస్తే, నీవు వాటి విలువేంటో, అవి ఎవరు ధరించుకుంటారో ఎవరు ధరించుకోరు, అసలు మనం ధరించుకోవాల్సిన అవసరం ఉందా? మన హృదయమే పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మన హృదయమే వెలుగుతో ఉన్నప్పుడు, మన హృదయమే దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు ఈ అలంకరణన్నిటి ద్వారా మనం ఎవరు మెప్పించాలి, ఎవరు సంతోషపెట్టాలి? అసలు నాకు ఇవన్నీ కూడా నాకు అవసరం ఏంటి? నా దేవునికే కదా నేను ఇష్టడుగా నేను ఉండాలి అనుకుని వారు ఎవరైనా సరే వారంతటి వారు తీసుకుంటారు. ఒకవేళ ఏ సేవకుడు కూడా అలాగా బలవంతం పెట్టారు సరే కాదు. చాలా మంది రక్షణకు రాకపోవడానికి కూడా అదే ఒక కారణం. చాలా మంది మారు మనసు పొందకుండా దేవుని యొక్క రావాలని ఆశ ఉన్న అన్యులు, సంఘానికి రావాలని ఆశ ఉన్న చాలా మంది అన్యులు రాకపోవడం కారణం ఏంటి? గుర్తు తీసేయమంటారండి, అది వచ్చిందని భావన తీసేయమంటారండి, అవి తీసేయమంటారంట. నేను ఎప్పుడన్నా చెప్పాను, నేను రక్షణ పొందుకున్న సంఘం కూడా నాకు అలా చెప్పలేదు, నా ఆత్మీయ తల్లి కూడా నాకు అలా చెప్పలేదు, నాకు అలా బోధించుకోలేదు. ఎంతోమంది పెద్ద పెద్ద సార్లు వచ్చారు, ఏ సార్లు నాకు అలా బోధించుకోలేదు. కాబట్టి మేము అలా పెరిగాము. వాస్తవం గారు కూడా అన్ని ముందు గుర్తుపెట్టి బలవంతంగా నేనే పెట్టించాను. పెళ్ళి కూడా నాకు ఇలాగైతే వద్దు అన్నీ పెట్టుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను, కండిషన్ ఇదిగో మేడం నాకు పెళ్లి ఫిక్స్ అయిందండి, నేను ఈయన చేసుకుంటానని చెప్పడానికి ఒక ఫోటో ఒక దాన్ని కూడా కొట్టేయండి, ఫోటో కూడా గుర్తు పెట్టి చూపించుకున్నాను. అంత భయంకరమైన మనిషిని అన్నమాట. అటువంటి వాడిని దేవుడు అన్ని పెట్టించాను. క్రీస్తు పెరిగిన తర్వాత అన్ని తీసి అంటే నేను తీయను. ముట్టించడం నీ ఇష్టమే, తీర్చడం నీ ఇష్టమేనా? ఉపయోగిస్తాను, ఉపయోగిస్తాను, ఓకే నీ ఇష్టం, నీ ఇష్టం అన్న తనంతా తానే తీసి సొంత బాక్స్ వేసేసి తాడుతో సూత్రాలతో సార్ ఏ బాధ అనిపించింది, సంతోషం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. దేవుడి కొరకు సమర్పణ, దేవుడి కొరకు సమర్పణ. మిమ్మల్ని అందరూ అలా చేయమని చెప్పండి, దయచేసి మీరు పొరపాటుగా అనుకోకండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ సంధ్య చీకటి కనబడుతుంది, కానీ కనబడే పరిస్థితి ఉంది, నడిచే పరిస్థితి ఉంది, బ్రతికే పరిస్థితి ఉంది, పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు? ఆ సంధ్య చీకటి కూడా నీకు లేదు, వెలుగుగా ఉంది, మధ్యకాల సమయం ఉంది. అంత వెలుగు దేవుడు నీ మీద వచ్చాడు. చీకటిని అనుమతించలేదు, చీకటిలో జీవించే వారమైనటువంటి మనలను చీకటి
ఖచ్చితమైనటువంటి వారు కాదన్నమాట. అటు ఇటు ఎటు లేనటువంటి క్రైస్తవులు, అటువంటి క్రైస్తవులు. తర్వాత ఏమంటున్నాడు? బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. చూసారు ఎంత భయంకరమైనదో? ఎలా ఉన్నారట? బాగుగా బ్రతికే స్థితిలాగా కనబడుతున్నామే కానీ మనకు అనిపిస్తుంది నేను బాగానే బ్రతుకుతున్నా, బాగా ఉద్యోగం ఉంది, బాగా వ్యాపారం ఉంది, బాగా సంపాదిస్తున్నా, బాగా కొనుక్కుంటున్నా, బాగా తింటున్నా అనుకుంటున్నాము. కానీ దేవుడు బిడ్డలారా, నువ్వు బాగానే బ్రతుకుతున్నా అనుకుంటున్నావు కానీ దేవుడు ఏమంటాడు? చచ్చిన దానికి, నువ్వు చచ్చిన వాడు, చచ్చిన దానికి అని నేను అనట్లేదు. వాక్యం హల్లెలూయా అంటే దేవుడు బిడ్డలారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ క్రైస్తవుని యొక్క జీవితం ఎటువంటిదో తెలుసా? సమాధి జీవితం. సమాధి జీవితం అంటే చచ్చిన వాటిలో జీవము ఉంటుందా? ఉండదు. ఉండదు. చలనం ఉండదు. కాబట్టి నువ్వు బ్రతుకుచున్నావు. బ్రతకడానికి అన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి, ఏ కొదువ లేదు. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం జీవం. కనుక దేవుడి దృష్టికి మనం ఎలా ఉన్నాం అన్నమాట? అన్నీ ఉన్నాయి అన్నట్టుగానే కనబడుతున్నాం. కానీ దేవుడు చూస్తే నువ్వేంద్రమో ఇలా కనబడుతున్నావు. బాగా ఉన్నావు కదా, ఎందుకులాగా బాగా కనబడేలా ఉన్నావు? బాగా సంపాదిస్తున్నా కదా, ఎందుకు బాబు ఇట్లా కూడా సత్యవాడిగా ఉన్నావు? చాలా మంది అంటుంటారు కదా, వాడు బాగా ఉంటుంది ఇంట్లో, ఎందుకంటే ఎలా ఉంటాడు, ఎందుకంటే ఎలా ఉంటుంది, ఎంత భక్తుగా, ఎంత ఓపికలేనట్టుగా అని అంటుంటారు. చూసారు? అలాగే దేవుడు చూడండి, అన్నీ అన్నీ దేవుడు సమర్పిస్తున్నాడు తినడానికి. కానీ మనం ఎలా ఉన్నామన్నమాట? ఎలా ఉన్నామన్నమాట? ఉన్నారా ఎవరైనా? నాకు చెప్పకండి. మీకు మీరు ప్రశ్న వేసుకొని దేవుడి దగ్గర చచ్చిన స్థితి నుండి విడిపించబడండి, వృత్తివాని స్థితి నుండి విడిపించబడండి. కనబడినటువంటి మెల్లకాలు లాంటి సరైన చూపు లేనటువంటి క్రైస్తవుడుగా బ్రతుకుచున్నావా? అది కూడా దేవుని ఇష్టం లేదు. అటువంటి స్థితి కూడా మీ ఆత్మీయ జీవితంలో, మీ క్రైస్తవ జీవితంలో ఉంటే దాని గురించి కూడా మీరు దేవుడి దగ్గర అడగండి. ప్రభువా, ఈ విధంగా కూడా ఈ విధంగా కూడా నేను మధ్యాహ్నం వలె తడులాడే వాడి మీదుగా నేను ఉండకూడదు అని అన్నాడు. దేవుడు ఏమైనాడు? వెలుగై. ఏమైనాడు? వెలుగై. దేవుడు ఆలయంలో చీకటి ఎంత మాత్రమే. చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగుగా వచ్చినటువంటి దేవుడు మనల్ని చీకటిలో ఉంచలేదు, వెలుగులోనే ఉంచాడు, వెలుగులోనే తీసుకుని వచ్చాడు. కానీ మనమే చీకటి పూసుకుంటున్నాం, చీకటి అవతారాలు ఎదుగుతున్నాం, చీకటి ముసుగులు వేసుకుంటున్నాం. ఎవరికి కనబడాలనుకుంటున్నాం, ఎవరు చూడాలనుకుంటున్నాం, ఎవరు గమనించాలనుకుంటున్నాం, ఎవరు పసిగట్టరు నా గురించి, నా ఆత్మీయ జీవితం గురించి, నా బ్రతుకు గురించి అనుకుంటున్నాం. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు సేవకుడు మోసగించవచ్చు, సంఘాలు మోసగించవచ్చు, సమాజాన్ని మోసగించవచ్చు, కుటుంబాలు మోసగించవచ్చు, భార్య భర్త మోసగించవచ్చు, భర్త భార్యను మోసగించవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను విడిపించి
విన్నారా ఈ మాటలు? చదివినప్పుడు చూసారా మీ పరిశుద్ధ గ్రంథాన్ని? మన కొరకు ఏ విధంగా వ్రాయబడిందో, ఎవరి కొరకు వ్రాయబడింది మాటలు? మన కొరకు వ్రాయబడ్డాయి మాటలు. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు ఈ తడుపులాట, ఎందుకు కనబడలాట లేనటువంటి ఆత్మీయ జీవితాలు, మధ్యాహ్నం వలె ఉండవలసినటువంటి ఆత్మీయ జీవితము, వెలుగు వలె ఉండవలసిన ఆత్మీయ జీవితము ఇంత భయంకరంగా ఈ పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. అంటున్నాడు ఏమనంటే, చూడండి ఆ మాట 10వ వచనం, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు. వారికి ఏం కలగలేదు? స్వస్థత కలగలేదు. స్వస్థత కలగాలంటే హృదయపూర్వకంగా ఆయన అప్పచెప్పుకోవాలి. హృదయపూర్వకంగా అప్పచెప్పుకోవాలి. ఇప్పుడు నీకున్న డిసీజుని బట్టి, నీకున్న వ్యాధిని బట్టి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళతావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీలో ఉన్న ఆ బాధ ఏంటో, నీలో ఉన్న కష్టం ఏంటో, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటో, నువ్వు దేనిని బట్టి బాధపడుతున్నావో, వేదన పడుతున్నావో ఆ డాక్టర్ గారికి నువ్వు క్లియర్గా చెప్పితే తగినటువంటి మందు ఇస్తాడు, తగిన ట్రీట్మెంట్ జరుగుతుంది. కొన్ని దాచి కొన్ని చెప్పితే ఆయనకి పూర్తిగా అర్థం కాక ఆయన తోచిందేదో మెడిసిన్ రాసి చేసి పిల్లమ్మ ఇది వాడో ఒక 4 రోజులు అయ్యా తగ్గలేదని మళ్ళా వస్తుంది. మళ్ళా మెడిసిన్ పవర్ పెంచుతాడు. అయ్యా తగ్గలేదని మళ్ళా వస్తాం. మళ్ళా పవర్ పెంచుతాడు. మళ్ళా తగ్గలేదని వస్తాం. చివరికి పరిస్థితి సీరియస్. ఎవరు తప్పు చేశారు? మనమే. డాక్టర్ గారి దగ్గర మనము ఓపెన్ కాలేదు పూర్తి, కనుక సరైన మందు ఆయన ఇవ్వలేకపోయాడు. కనుక పరిస్థితి ముదిరిపోయింది. కనుక దేవుడారా పరిస్థితి ముదిరిపోయింది కనుక ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి, చేయజారిపోయిన పరిస్థితి. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మీరు స్వస్థత పొందకుండానట్లు, మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవనట్లు ఈ జనుల హృదయం కృప చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పేను. ఏం బిడ్డలారా, వాడి హృదయం ఎలా ఉన్నదగా కృప చేసి ఏం బిడ్డలారా, మనము కూడా ఈ మాట అప్లై చేసుకోవాలి. ఎందుకు హృదయంలో చేర్చబడని మాటలంటే, ఎందుకు మనసు పెట్టాలంటే, ఎందుకు పాటించాలంటే, ఎందుకు అలాగా వాడి జీవితం మలుచుకోరంటే, వాడి హృదయానికి ఏం పట్టిందట చూసారా? అది ఎంత అసభ్యకరమైన మాట. ఎవడే కోపట్టిందంటే మనకి ఎంత కోపం వస్తుంది అని మాట్లాడతావా? వరిసిందంటావా? నువ్వు నాకు ఇంటి పెట్టావా, నన్ను పోషించావా, ఎన్ని మాట్లాడేస్తావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏం చెప్తాడు? దేవుడు కొట్లాడతారు. ఏం కదా కొట్లాడతారా? దేవుడితో తాపమే చదువు తప్ప రెండో దేవుడి మనం చేసి మన బలహీనతలు మనకి తిరిగి మన కళ్ళు తెరవబడి హృదయం మార్పు చెంది దేవుడి వాక్యాన్ని చక్కగా గ్రహించే మనసు తెచ్చుకొని వాక్యానుసారంగా జీవించడం తప్ప ప్రభువుకు విరోధంగా నీ మునుగోలు కాళ్ళు చాపునట్టుగా నువ్వు చాపకూడదు. ప్రమాదం దేవుడిలా గ్రహించండి. ఎందుకు ఈ విధమైన మాటలు దేవుడు చెప్తున్నాడు? అంటే ఇశ్రాయేలు పరిస్థితి అది. వాడి హృదయాలు మారలేదు, పువ్వు పట్టాయి, వారి చూపు మందగించింది. గోడ పట్టుకోవడానికి కడుగులాడినట్టుగా ఏదో ఒక ఆధారం దొరికితే చాలు, మాకు ధైర్యం వచ్చేసి
మార్చడానికి దేవుడు పడుతున్నటువంటి ఈ రోజు దేవుడు మన గురించి కూడా కలపబడుతున్నాడు. మనం మార్పు చెందితే దేవుడు సంతోషిస్తాడు. మనం ఎదుగుతూ ఉంటే దేవుడు మహిమ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రావచ్చు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం చదువు. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ చాలు. ఏం చేస్తే ఏం చేయకూడదు. ఈ మాటలన్నీ నీవు వినకపోతే వినకపోతే దేవుడు ఏం తప్పు చెప్పేస్తున్నాడు? ఏంటి ఆ శాపము? గురుడితనం. ఏంటి ఆ శాపము? కనబడినటువంటి జీవితం. దేవుడు ఎలా చూడండి, గురుడితనం, చెవిటతనం, కుంటితనం. దేవుడిలాగా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి క్రైస్తవులలో. పైకి బాగానే కనపడతారు, కానీ దేవుడిలాగా ఈ రోగాలన్నీ ఉన్నాయి. ఇది డాక్టర్ దగ్గరికి వెళ్తే కనబడే రోగాలు కాదు. ఇది పరమ డాక్టర్ దగ్గర పోతే కనబడే బలహీనతలు రోగాలకి ఆయన దగ్గరకు వస్తేనే నీ బలహీనతలు తీస్తాడు. ఆయన దగ్గర రాకపోతే ఎవరు తెలియదు నీ బలహీనత. ఎక్కడికి వెళ్ళినా, ఏ తాళ్ళు కట్టించుకున్నా, ఏ మంత్రాలు చేయించుకున్నా, ఏ దేవుడు మొక్కుకున్నా, ఈ సంఘం కాదా ఇంకో సంఘం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నయం కాని జబ్బులు. నువ్వు ఖచ్చితంగా ఆ దేవాది దేవునికి నిన్ను నీ హృదయం అప్పచెప్పుకుంటే, మార్పు చెందితే, స్వస్థత పొందుతుంటే నీ ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి, నీ హృదయం మార్చబడుతుంది, నీ స్థితిగతులు మార్చబడతాయి. అందుకనే ఇశ్రాయేలుకి చెప్పమని చెప్తున్నాడు ఈ మాటలు. నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. అది నేను చేసుకున్నది కాదు, నీవు వినలేదు ఆ మాటలు, నీవు మార్చుకోలేదు నీ జీవితాన్ని, నీ పరిస్థితులు, నీ మార్గాన్ని మార్చుకోలేదు, నిర్లక్ష్య పెట్టావు, నాకు దూరంగా పారిపోయావు, నన్ను తక్కువగా అంచనా వేసుకొని విశ్వాసంలో నువ్వు వెనుకబడిపోయావు. కనుక ఈ మాటలు ఎవరైతే విన్నారో వారు ఏమవుతారమ్మా? శాపగ్రస్తులు. అప్పుడు గోడ పట్టుకోవాలి అనే కడుగులాగా నీకు కలుగుతుందన్నమాట. అవసరమా క్రైస్తవునికి? అటువంటి వ్యక్తులకు అవసరమా? అటువంటి వృద్ధతనం అవసరమా? దేవుడేమో మిమ్మల్ని చీకటిలో ఉన్నప్పుడు, మీరు చీకటిలో ఉన్నప్పుడు నేను వెలుగుగా వచ్చి మిమ్మల్ని విడిపించాను. కానీ మీరు నా మాటలు వినడం లేదు, నా మాటలు లోబడడం లేదు. కనుక మీ హృదయములు కొవ్వు పట్టాయి. కనుక మీరు శాపగ్రస్తులు ఉన్నారు, శపింపబడుతున్నారు. కనుక మీరు తడుపులాడే పరిస్థితిలో ఉన్నారు, వృద్ధి వారు బతుకుతున్నారు. ఎందుకుంది? నీకు సరిపడగా ఆహారం ఉంది, బ్రతకడానికి సరిపడగా ఆహారం ఉంది. నీవు సుదూర ప్రయాణం చేయడానికి కంటి నిండా చూపు ఉంది, కానీ ప్రయాణించలేని పరిస్థితి, కడుపు నిండా భుజించలేని పరిస్థితి. దేవుడి బిడ్డలారా, ఎటువంటి ఆధారం లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే కనుక నా మాటలను మీరు నిర్లక్ష్య పెట్టారు. కనుక నేను విడిపించిన, నేను స్వస్థపరిచిన, నేను మిమ్మల్ని ముట్టి విడిపించినటువంటి పరిస్థితులను మీరు బయటకు వచ్చేసారు. కనుక మీరు శపించబడుతున్నారు. ఈ శాపము తడుగులాడేటట్టు చేస్తాను, గురుడి వారుగా చేస్తాను.
ఆహారం ఉన్నా అది నీకు కడుపు నిండడం, ఆకలి తీర్చడం లేదు, తృప్తి కలగడం లేదు. చూస్తున్నావే కానీ దేవుని యొక్క రాజ్యం నీకు కనపడదు. దేవుని రాజ్యం నీకు కనపడదు. ఆత్మ సంబంధమైన కార్యం నీకు కనపడదు. చూస్తావు శరీరంతో, నీకు కావాల్సింది సంపాదించుకుంటావు, ఆత్మకు కావాల్సింది సంపాదించుకోలేవు, అనుభవించలేవు. కాబట్టి నీవు స్వస్థపరచబడాలని కోరుకుంటే దేవుని యొక్క మాట ప్రతి ఒళ్ళు చేర్చుకోకుండా పట్టినటువంటి త్రోపు ఏదైతే ఉన్నదో దానికి విడుదల కొరకు దేవుని సన్నిధిలో అడుగు. రక్తంలో కొవ్వు చేరితే నీ గుండె ఏదో ఒక రోజు ఆగిపోతుంది, సడన్గా ఆగిపోతుంది. తెలీదు ఎక్కడ అక్కడ పవర్ ఒక్కసారి ఆగిపోతే బలులను ఆగిపోయినట్టుగా ఒక్క అవయం కూడా కదిలే పరిస్థితి ఉండదు. కనుక దేవుని బిడ్డలారా అది చాలా ప్రమాదకరమైనది. కనుక మనము ఆత్మీయ జీవితంలో ఆరోగ్యవంతులుగా మనం ఉండాలి అని అంటే దేవుని యొక్క మాటలు సమృద్ధిగా మనం వినాలి. ఎంత చదివినా ఎంత విన్నా ఇంకా నాకు కావాలి అనే విధంగానే మన ఆశ ఉండాలి. కానీ చాలు ప్రభా, ఇప్పటికి 12 గంటలు పక్కన ఇంకో పక్కన బాడీ మనం ఒక టైం చూపిస్తాం, అటు కదులుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికంటే వయసు పెద్దలు అక్సెప్ట్ నిలబడమని చూస్తున్నారు కదా. ఎందుకని మిమ్మల్ని కూడా అలా నడిపించాలి, అలా నిలబెట్టాలి. దేవుడి ఒక బలంగా మిమ్మల్ని దేవుడి ఒక నడిపించాలి ఆశ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమైనాడు చూడండి. 1 యోహాను 5:5 మేము ఆయన వలన మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగైనాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని చూడండి, మేము ఆయన వలన విని మాకు ప్రకటించు వర్తమానం ఏమనగా. యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఎవరు యోహాను? యేసు ప్రభువు అత్యంత సన్నిహితుడు, అత్యంత ప్రేమికుడు. యేసు ప్రభువుతో నిత్యము వెంటనే ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగేస్తే అడుగు. అలాంటి జీవితం జీవించాడు యేసు ప్రభుతో పాటు. అన్ని గమనించాడు, అన్ని గ్రహించాడు, అన్ని హృదయంలో చేర్చుకున్నాడు. ఆ యోహాను చెప్తున్నాడు, మేము ఆయన వలన అనగా యేసు క్రీస్తు ప్రభువు వారి వలన, లేకపోతే నా తండ్రి వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. దేవుడు ఏమన్నాడో చెప్తున్నాడు, వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నేనే వెలుగై ఉన్నానని యేసు ప్రభువు చెప్పాడు. వెలుగు గురించి సువార్తలలో అనేక సందర్భాలలో మాట్లాడాడు. నేను వెలుగై ఉన్నాను కనుక మీరు కూడా వెలుగై ఉండాలి అని అనేక బోధన చేశాడు. ఆ మాటలు విన్నటువంటి యేసయ్య శిష్యుడు యోహాను కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? మేము ఆయన వలన విని ప్రకటించినదేమనగా. దేవుడు ఏమై ఉన్నాడమ్మా? వెలుగై ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? మళ్ళా ఎందుకు గుర్తు చేస్తున్నాడు? వారు వినలేదు.
మనం ఆలోచించాలి. దేవుడు వెలుగై ఉన్నాడన్న సంగతి మనకు అందరూ తెలుసా? ఎవరికన్నా అనుమానం ఉందా? లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్నాం. కాబట్టి వెలుగై ఉన్నప్పుడు మనం ఎక్కడుండాలి? వెలుగులోనే ఉండాలి. వెలుగులో ఉన్నామంటే వెలుగై ఉన్న దేవుడితో మనం ఉండాలి. దేవుడితోనే జీవించాలి, దేవుడితోనే నడవాలి. ఆ సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ యోహానుగా. మనం చెప్పగలుగుతామా? యేసయ్య ఏదైతే బోధించాడో బోధించినటువంటి మాటలు చేర్చుకున్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు ఆయన చెబుతున్నటువంటి బోధ ఏంటంటే, నాకు బోధించినటువంటి నా తండ్రి, నాకు బోధించిన నా యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును మేము అనుభవించాం, ఆ వెలుగును మేము చూసాం, ఆ వెలుగులో మేము నడిచాం. ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు. మరి ఎందుకు మీరు చీకటిలో ఉన్నారు? ఆయనలో వెలుగు లేదు, కానీ వెలుగై ఉన్నాడని వచ్చాడు దగ్గరికి. దేవుడు వెలుగై ఉన్నాడని వచ్చాడు, కానీ వెలుగై ఉన్నాడని వచ్చినటువంటి మీరు చీకటిలో ఎందుకున్నారు? చీకటిలో ఎందుకు జీవిస్తున్నారు? చీకటి బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నారు? చీకటి పనులు ఎందుకు చేస్తున్నారు? ఆయన వెలుగై ఉన్నాడు, చీకటి ఆయన ఎంత మాత్రము కూడా లేదు. నా దేవుడు వెలుగై ఉంటే ఆయన బిడ్డలు కూడా ఏమై ఉండాలి? అంతే కదా? ఆయన బిడ్డలు కూడా వెలుగై ఉండాలి. నీలో కూడా చీకటి ఎంత మాత్రం కూడా ఉండకూడదు. చీకటి సంబంధించినటువంటి కార్యకలాపాలు, అబద్ధములు, దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు, అక్రమాలు, మొండితనాలు, దేవుని వాటికి విరోధమైనటువంటి పరిస్థితులు, నడవడికలు, ఇవన్నీ చీకటికి సంబంధించినవి. చీకటికి సంబంధించిన బోధ యేసయ్య చేయలేదు, యేసయ్య శిష్యులు చేయలేదు, అపోస్తలులు చేయలేదు, ఏ సేవకుడు కూడా చేయడు. వెలుగు గురించే బోధిస్తాడు, వెలుగులో ఉండమని చెప్తాడు. కనుక ఇక్కడ యోహాను గారు కూడా అదే చెప్తున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము కూడా లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి వారు చీకటిలో ఉన్నారు. ఇందేమంటున్నాడు చెప్పండి? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడచ్చు, సత్యమును జరిగింపకుందుము. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యొక్క చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని, అంటే ఆయన వెలుగులో నేను ఉన్నానని, నేను యేసు ప్రభు బిడ్డనని, నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుడనని, నా కుటుంబము క్రైస్తవ కుటుంబం అని, నా సేవకుల కుటుంబము క్రైస్తవ కుటుంబం అని చెప్పుకుంటూ నీవు చీకటిలో నడిచిన ఎడల, నీవు చీకటిలో నడిచిన ఎడల, దేవుని బిడ్డలారా చూడండి, మనము ఎందులో బ్రతుకుతున్నాము? అవునా కాదు? లేవా మనలో ఈ అబద్ధాలు? చెప్పండి, లేవా మనలో ఈ అబద్ధాలు ఉన్నాయి? అబద్ధాలు ఉన్నాయి. నేను సహవాసంలో ఉన్నాను, నేను క్రీస్తులో ఉన్నాను, నేను సంఘములో ఉన్నాను, నేను వెలుగులో ఉన్నాను, నేను క్రీస్తుతో నడుస్తున్నాను, నేను వాక్యానుసారంగా నడుస్తున్నాను, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నాను అనుకున్న మనమే, నేను సహవాసం కలిగి ఉన్నానని చెప్పుచున్న మనమే, వెలుగై ఉన్నామని చెప్పుచున్న మనమే ఏం చేస్తున్నామండి? చీకటిలో నడుస్తున్నాం. అంటే అబద్ధములో నడుస్తున్నాం. చీకటి అనగా పాపం, చీకటి అనగా వెలుగు అనగా సత్యం. వెలుగు అనగా సత్యం. దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన నిజం పలుకుతాడు, నిజం అంటాడు, ఆయన నిజముగా నడిపిస్తాడు. కాబట్టి దేవుడు మనం అబద్ధం ఆడితే, అబద్ధం ఆడవసరం లేదు, ఆటోమేటిక్గా అబద్ధమే నిన్ను నడిపిస్తుంది, అబద్ధమే నిన్ను బ్రతికిస్తుంది అలాగా చీకటిలో ఉంది. కనుక మనము
వెలుగు లేదు, మన యొక్క మాటకు వెలుగు లేదు, మన నడవడికకు వెలుగు లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా మనకు స్వస్థత లేదు, మనకు విడుదల లేదు. మనం అనుకుంటున్నాం, భ్రమతో జీవిస్తున్నాము. నేను క్రైస్తవురాలు, ఈరోజు సంఘానికి వెళ్ళాక హ్యాపీ అనుకుంటున్నాను. కానీ కొన్ని సార్లు మనకు తెలియకుండానే చీకటిలో పడిపోతున్నాము, మనకు తెలియకుండానే చీకటిలో నడుస్తున్నాము. అందుకనే తొడుగులాడే పరిస్థితి, అందుకనే కనబడినటువంటి మరి గుండెతనంతో కూడినటువంటి జీవితాలు, కడుపు నిండా తినలేని సంతృప్తి పొందనటువంటి క్రైస్తవ జీవితాలు. ఇక అటువంటి జీవితాలు మనకు ఉండకూడదు. అందుకే రోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలీము దేశముల ప్రాంతములలో సముద్ర తీరమసరి కపెర్నహూములకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను ఆవరణున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకటిగా కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేర్చినట్లు ఇలాగూ జరిగింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు అర్థమైనా నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు అంటే, ఈయన మరి బాప్తిసం తీసుకున్న తర్వాత, శత్రువు చేత శోధింపబడిన తర్వాత, అపవాది చేత శోధింపబడిన తర్వాత, దేవుని బిడ్డలారా ఈయన మరి మొట్టమొదటిగా మరి పలుకుతున్నటువంటి మాటలు అన్నమాట. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? యేసయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నేను చదువుతున్నాను. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. దేవుని బిడ్డలారా చూడండి, యేసయ్య నజరేతును విడిచి ఎక్కడికి వచ్చారో తెలుసా? గలిలయకు వచ్చారు. గలిలయ అనగా చీకటి. ఎందుకంటే అక్కడ పాపములో జీవించేవారు ఉన్నారు, పాపములు బ్రతికేవారు ఉన్నారు, అబద్ధంలో బ్రతికేవారు ఉన్నారు, దేవునికి విరోధంగా బ్రతికేవారు ఉన్నారు. కనుక వారిని వెలుగించే నిమిత్తము, వెలుగుగా మార్చు నిమిత్తము నజరేతును విడిచి యేసయ్య ఎక్కడికి వచ్చాడట? గలిలయకు వచ్చాడు. గలిలయ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చి అక్కడ ఏం చెప్తున్నాడట? అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు అనగా ఎవరమ్మా? రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, ప్రభుని ఎరగనటువంటి వారు, వెలుగు లేనటువంటి వారు, వెలుగు జీవితము కలిగి లేనటువంటి వారు, చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారు. మనకి ఇప్పుడు అర్థమవుతుందా? అన్యులు అంటే అన్యులుగా జీవించే వారు ఎవరో తెలుసా? ఎక్కడున్నారు వాళ్ళు? చీకటిలో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి తెలియదు మేము వెలుగులో ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ ఏం బిడ్డలారా, వెలుగులో ఉన్నాము అని అనుకుంటున్నారు, కానీ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుందని రాయబడుతుంది. కనుక ఇక్కడ సాక్షాత్తు వెలుగైనటువంటి యేసయ్య చీకటిలో జీవిస్తున్నటువంటి అన్యుల దగ్గరకు యేసయ్య వచ్చాడు. అన్యుల దగ్గరకు యేసయ్య వచ్చాడు. వచ్చి చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజల
కన్నులకు ఉన్నటువంటి పొరలు, కన్నులకు ఉన్నటువంటి చీకటి, వారి పాప జీవితానికి, వారి పాపపు జీవితం యొక్క నడవడిక, వారి అబద్ధపు జీవితానికి దేవుడి మార్పు కలిగినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ గలిలయ ప్రాంతంలో అన్యులుగా జీవిస్తున్నటువంటి ప్రజల యొద్దకు యేసయ్య వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వారికి రక్షణ లేదు, వారికి మార్పు లేదు, వారి జీవితంలో జీవిస్తున్నారు కనుక వారి ఎందుకు యేసయ్య వచ్చాడు. డాక్టర్ ఎవరికి అవసరము? రోగులకు అవసరం, రోగులకు అవసరం, ఆరోగ్యవంతులకు కాదు. కాబట్టి యేసయ్య ఎక్కడికి వచ్చాడు? వెలిగిపోబడిన వారి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. చీకటిలో ఉన్నటువంటి వారి యొద్దకే వచ్చాడు వెలిగించడానికి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు వెలుగు గురించి యేసయ్య మనతో మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఇంకా మనం పూర్తి వెలుగులోనికి రాకుండా ఉన్నటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నాము. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? పూర్తిగా యేసయ్య వెలుగులో జీవిస్తున్నటువంటి వారుగా మనము లేవు. కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు యేసయ్య నజరేతును విడిచి గలిలయలో అన్యులుగా జీవిస్తున్నటువంటి, చీకటిలో జీవిస్తున్నటువంటి వారిని వెలుగుగా మార్చడానికి, వారి బ్రతుకులను మార్చడానికి, వారి కళ్ళు తెరవడానికి, వారి కడుపులాటలో ఉన్నటువంటి పరిస్థితిని మార్చడానికి, వారి గుడ్డుతనంలో ఉన్న పరిస్థితిని మార్చడానికి, వారు ఆహారం ఉన్న ఆహారం తినలేని తృప్తి పొందినటువంటి వారి జీవితాలను మార్చడానికి నజరేతును విడిచి యేసయ్య ఎక్కడికి వచ్చాడట? గలిలయకు వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మన దగ్గరకు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం ఎక్కడో అన్యములో ఉన్నాం, ఎక్కడో ఇంకా చీకటిలో మనం బ్రతుకుతున్నాం. పూర్తిగా కళ్ళు తెరవబడలేని పరిస్థితి, పూర్తిగా హృదయంలో మార్పు చెందని పరిస్థితి, పూర్తిగా సత్యము పలకలేని పరిస్థితి, సత్యములో జీవించలేని పరిస్థితి, క్రీస్తుకు మన జీవితాన్ని అప్పగించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని చీకటి నుండి విడిపించడానికి, దేవుని బిడ్డలారా, అబద్ధపు జీవితంలో నుండి మనం మార్చడానికి, ఇంకా అన్యత్వంలోనే మనం మిగిలిపోతున్నామని దేవుడు గ్రహించి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేను ఎప్పుడు పడుతున్నాను మీకు తెలియదు. దాదాపు 6 అయిపోయింది, 6 అయిపోయింది, 6 అయిపోయింది. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 3 గంటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 3 గంటలు అలాగా అన్ని చూసుకుంటూ దేవుడు చెప్తున్నటువంటి మాటలన్నీ చూసుకుంటూ వస్తు ప్రభా, ఏం చెప్పాలి బిడ్డలు, ఏం చెప్పాలి? నువ్వు మాట్లాడితే నేను చెప్పగలుగుతాను. నేను సొంతంగా మాట్లాడితే బిడ్డలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. వారు నేను బలపరచలేదు, నీవి బలపరచాలి, నీవే దర్శించాలి. బిడ్డలు నువ్వు కావాలని అని రాత్రంతా బ్రతుకులాడి ప్రభు దగ్గర అడుగుతూ వచ్చి, దేవుడులారా ఈ చక్కటి మాట దేవుడు మనం మార్చడానికి ఈరోజు ఇంత బలమైన శక్తివంతమైనటువంటి వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర నేను మెప్పు పొందటానికో ఎంతవరకు నేను పడుకుంటున్నా కనుక చెప్పడానికి కారణం నేను గొప్ప తెచ్చుకోవడానికి కాదని, మీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఇలాగ మీరు కనిపెట్టుకోవాలి. నిద్రను చంపుకోవలసిన పరిస్థితులు వస్తాయి, ఆకలిని చంపుకోవలసిన పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు ప్రభు కొరకు. కనుక మనము ప్రభు కొరకు ఏదైనా సరే సమర్పించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉండాలి. అన్ని సంతృప్తిగా కావాలంటే నువ్వెప్పుడు కూడా సంపూర్ణమైన క్రైస్తవురాలుగా ఎప్పటికీ కాలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడులారా, ఇక్కడ యేసయ్య జీవితంలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి, వారిలో ఉన్న కురుటితనను పూర్తిగా తీసివేయడానికి దేవుడులారా గలిలయ దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నాడు అక్కడ? అన్యులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. వాళ్ళు ఎలా ఉన్నారట? చీకటిలో ఉన్నవారు బ్రతుకులు ఎలా ఉన్నాయమ్మా? ఎలా
చివరి క్షణాల్లోనే ఉండాలి. కొన్ని సీరియస్ కండిషన్స్లో ఉన్నటువంటి రోగిష్లు మనము ఒక్కొక్కసారి చూసినప్పుడు ఇక ఎంతో కాలం జీవించు కొద్ది నిమిషాలు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా దేవుడి బిడ్డలారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గమయ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎలా ఉన్నారో తెలుసా? మరణానికి సిద్ధంగా ఉన్నారు. మరణానికి సిద్ధంగా ఇక్కడ రాయబడింది, మీరు చదవండి. ప్రజలను గొప్ప వెలుగు చూచి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్నారు. చూసారా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారండి? చెప్పండి, చూసారా చెప్పండి. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? మనం ఎక్కడ కూర్చున్నాం? మనం ఎక్కడ కూర్చున్నాం? ఒకవేళ కూర్చున్నారు అలాగే ఉన్నా గౌరవపడుతున్నారా? అందుకే నేను ఏసే మాత్రం రక్తం కాల్చి రక్షించాడు, వెలుగులోకి నడిపించాడు. ధైర్యంగా చెప్పాలి, నేను మరణ ఛాయలో లేను, నేను వెలుగులో ఉన్నాను అని చెప్పగలగాలి. దేవుడు మనల్ని వెలిగించాడు. అలా ఎవరు చెప్పగలుగుతారంటే మరణమునకు దగ్గరవుతున్నటువంటి వారు ఎవరంటే పాపములు ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, అబద్ధములతో జీవించేవారు, అబద్ధములతో సంపాదించుకునేవారు, మోసములతో బ్రతికేవారు. వారు చీకటిలో వ్యాపారం చేస్తున్నారు, వారు చీకటిలో బ్రతుకుతున్నారు, వారు మరణాంత కాలంలో ఉన్నారు. వారి పరిస్థితి సడన్గా ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. మన పరిస్థితి సడన్గా ముగిసినా మనం వెలుగులో ఉన్నాం కనుక వెలుగు ఎదుకే మనం పెడతాం. అర్థమవుతుందా? చీకటిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? వెలుగు ఎదురు వెళ్ళే పరిస్థితులు లేవు. చీకటిలో నడిపించేవాడు ఎక్కడ నడిపిస్తాడు? అగ్ని ఆరు పురుగు వాడి స్థలం, వాడి స్థలం అది. కనుక వెలుగులో కూర్చున్నానని మనం ధైర్యంగా చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే వెలుగు ఎందుకు వెళ్తాం? అక్కడ రాత్రి పగలు అనే తేడా ఏముండదు. నిత్యము వెలుగు వెలుగు వెలుగు. ఆ వెలుగు స్థలంలోనికి నీవు చేర్చబడాలి అని అంటే ఈ లోకములో నువ్వు బ్రతుకున్నంత కాలము యేసుక్రీస్తు వెలుగులో నీవు జీవించాలి. యేసుక్రీస్తు వెలుగు అని బ్రతికే నువ్వు బ్రతకాలి. అబద్ధం ధరించకూడదు, మోసము రానివ్వదు, చెడు అనే పరిస్థితి నీ జీవితంలోకి ఎంటర్ కాకూడదు. అలా వచ్చిన దినాన నీవు తిరిగి చీకటిలో పడిపోయావు, కాలు జారిపోయావు, గుడ్డివాడివైపోయావు, చీకటిలో నెగిటివ్ పడుతున్నావు. నీకెప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు. ఆ మరణం నేను చీకటిలో పీల్చుకుపోతుంది. నిన్ను కనిపించే వారు ఎవరో ఉండరు. చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి వచ్చినటువంటి వారు చనిపోయిన కానీ వెలుగులోనికే చేర్చబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు వెలుగు చూశారు, ప్రజలందరూ వెలుగు చూశారు. కానీ ఆ వెలుగు చూడక మునుపు వారు బ్రతుకులు ఎలా ఉన్నాయమ్మా? మరణ ఛాయలోను మరణ ప్రదేశంలోను. చూసారా? వాటి నివసించే స్థలము మరణ ప్రదేశం, మరణ ప్రదేశం. వారుండే ఛాయ అంటే వారుండే జీవితం, వాడు నడిచే విధానం మరణ ఛాయ. మరణ ఛాయలో వారు కూర్చుండి ఉన్నారు. కాబట్టి దేవుడారా, అటువంటి వారందరూ కూడా విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వెలుగుగా పంపబడ్డాడు. వెలుగుగా పంపబడ్డాడు. మన చీకటి బ్రతుకులతో, మన అబద్ధములు, మన అబద్ధ జీవితాలను మార్చడానికి, వ్యభిచారంలో చూస్తున్నటువంటి మన బ్రతుకులను మార్చడానికి, మోసంతో బ్రతుకుతున్నటువంటి మోసపు బ్రతుకుల నుండి మార్చడానికి యేసయ్య వెలుగుగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు గుండె మీద చేసుకుని నా యేసయ్య నన్ను మార్చడానికి వచ్చాడు, నేను వెలుగై ఉన్నాను, నాలో మరణ ఛాయ లేదు, మరణ స్థలము లేదు అని గట్టిగా నువ్వు చెప్పగలిగితే, ధైర్యంగా నువ్వు చెప్పగలిగితే నీవు ఎటువంటి మరణానికి
నువ్వు గురైనా కానీ భయపడవలసిన పని లేదు. భయపడవలసిన పని లేదు. నువ్వు వెలుగునందున్నావు కనుక నీవు వెలుగు రాజ్యంలోనికి నువ్వు చేర్చబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం మనం చూసుకుని ముగించేసుకుందాం. దేవుడి ద్వారా చూడండి, లూకాసు మిగిలిన వర్తమానాన్ని నెక్స్ట్ వీక్ మనము కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? ఆ పై వచనాలను మీరు కనుక ఇంటికి చదువుకోండి. ఆ పై వచనం కనుక గ్రహిస్తే వృద్ధుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి సుమయోను, ఎవరంటే ఆయన సుమయోను, ఆయన పలుకుతున్నాడు. ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు తెలుసా? వెలుగు కొరకు ఎదురు చూస్తున్నాడు. వెలుగని యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు. అంతవరకు మరణం రాదు అని ఆయన వాగ్దానం ఉంది, ప్రవచనం ఉంది ఆయనకి. ఆ వెలుగు నీ చేతుల్లో పెట్టబడే వరకు నీకు మరణము లేదు. ఆ వెలుగు నీ యొద్దకు వచ్చిన తర్వాత నీకు మరణం అని వాగ్దానం ఆయన ఉంది. సుమయోను ఆయన పుట్టబోతున్నాడు, ఆయన రక్షకుడుగా ప్రజలందరి కొరకు రాబోతున్నాడు, అనేకులను వెలుగుగా మార్చబోతున్నాడు, అనేకులు పరలోక రాజ్యానికి అర్హులుగా చేయబోతున్నాడు అనే సత్యము ఆయన పుట్టక మునిపే, అనగా యేసయ్య పుట్టక మునిపే ఈ ప్రవచనము సుమయోనుకు తెలుసు. యేసయ్య ఒక వెలుగుగా రాబోతున్నాడని. కాబట్టి ఇక్కడ సుమయోను ఏమంటున్నాడు అంటే దేవుని బిడ్డలారా చూడండి, 27వ వచనంలో అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను. సుమయోను తన చేతుల్లోకి బాలుడైన యేసయ్యను తీసుకుని ఏం చేస్తున్నాడండి? స్తుతిస్తున్నాడండి. యేసయ్య బాలుడైన యేసయ్య చేతులకు తీసుకొని స్తుతిస్తున్నాడు. ఆయనను ఎలా చూస్తున్నాడో తెలుసా? ఎలా చూస్తున్నాడో తెలుసా? మనం పాడతాం క్రిస్మస్లో, లాలీ లాలీ లాలమ్మ లాలీ లాలీ అని పాడరే బాల యేసునకు అని పాడతాం. ఎన్ని క్రిస్మస్ వచ్చినా ఆ పాట మనం మర్చిపోయాం. కానీ ఈ సుమయోను చేతిలో తీసుకుని లాలి లాలి అని పాడడం లేదు. ఆయన చేతుల్లో ఉంచబడినటువంటి బాలుడు ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నాడో తెలుసా? ఎలా కనబడుతున్నాడు? వెలుగు అనే గొప్ప దేవుడు, గొప్ప దేవుడిని ఆయన చేతుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. బాలుడుగా చూడడం లేదు, బాలుడుగా చూసుకుని లాలి పాటలు పాడడం లేదు. ఆయన ఏం చూస్తున్నాడు? ఆయనని చేతుల్లో దేవుడు చూసుకుంటున్నాడు. బాలుడైన యేసయ్యను ఒక ఒక గొప్ప ఒక యవనస్తుడైనటువంటి యేసయ్య ఏ విధంగా అయితే 33.5 సంవత్సరంలో బ్రతికి 3.5 సంవత్సరంలో సువార్తను ప్రకటించినటువంటి యేసయ్య ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని తన చేతుల్లో చూసుకుంటాడండి. అర్థమవుతుంది మాట? ఆ స్థితిలో చూసుకున్నాడు చేతుల్లో. బాలుడుగా చూడడం లేదు. బాలుడుగా చూసుకుంటే లాలి పాటలు పాడేవాడు. మనము కూడా అసలు క్రిస్మస్కి అటువంటి పాటలు పాడడం కూడా కరెక్ట్ కాదు. మన దగ్గరికి ఎదిగిన స్థితి ఉండాలి. మనం జన్మించిన స్థితి, యేసయ్య మనలో పుట్టాడు, పుట్టిన తర్వాత మనము ఏమైపోయామో ఎదిగిన స్థితి ఉన్నప్పుడు ఇంకా బాల్య స్థితికి మనం వెళ్ళకూడదు. బాల్య స్థితికి మనము వెళ్ళకూడదు. ఆయన ఎలా చూడాలి? ఒక మెచ్యూరిటీ వచ్చినటువంటి ఒక గొప్ప యవనస్తుడు, ఎంత శక్తివంతంగా, ఎంత బలవంతుడుగా కనబడతాడో మన దృష్టికి, అలాగా దేవుణ్ణి మనము అలాగా చూసుకోవాలి.
సిమియోను కూడా తన చేతులతో అలా చూసుకుంటూ ఏం చెప్తున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు? చదవండి. 32 వచనం. ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు, సూచక క్రియలు చేస్తున్నప్పుడు, స్వస్థతలు చేస్తున్నప్పుడు ఈయన దేవుడు అన్నాడు. దేవుడు అన్న చూసిన వారందరూ, అనుభవించిన వారందరూ. కానీ ఈ సిమియోను ఎప్పుడు చూస్తున్నాడు? బాలుడిగా ఉన్నప్పుడే చూస్తున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నావా? ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని నాదా చూసారు. నాదా అని ఎవరు పిలుస్తారు? చెప్పండి మీరు. నాదా అని ఎవరు పిలుస్తారు? చిన్నప్పుడు మీరు డ్రామాలు అవి చూడలే? సాంఘిక నాటకాలు ఇప్పుడు చూస్తే నాదా అని రాజు తీసి పాడుకుంటారు. భార్య భర్తను పిలుస్తుందా? నాదా ఏంటి నాదా? ఇలా గ్రామంలో మాట్లాడుతుంటారు కదా. అలా ఇక్కడ ఆ బాలుని చూసారండి. ఆయన ఎంత మెచ్యూరిటీగా యేసయ్యని బాలులో ఉన్నప్పుడే ఎలా చూస్తున్నాడో చూసారా? నాదా ఇప్పుడు నీ మాట చొప్పున, అంటే 33.5 సంవత్సరాల వయసు కలిగినటువంటి యేసయ్య ఏ స్థితిలో ఉన్నాడో ముందుగానే ఆ బాలుడిలో సిమియోను చూస్తున్నాడు. యేసయ్యను సిమియోను చూసుకుంటున్నాడు. చూసారా? ఎంత గొప్ప విషయం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున చూసారా? అప్పటికి యేసయ్య మాట్లాడుచా? యేసయ్య మాట్లాడుచా? కాదు. యేసయ్య మాట్లాడినప్పటికి రావు. ఆయన శరీరధారి బాలుడుగానే ఉన్నాడు. కానీ వాగ్దానం ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. తండ్రిని దేవుడు ఇచ్చాడు. కనుక చెప్తున్నాడు, తండ్రితో చెప్తున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున, అంటే నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం, నువ్వు ఇచ్చిన ప్రవచనము నెరవేర్చబడిందయ్యా. నీ మాట చొప్పున ఇక నేను సమాధానంగా నీ దగ్గరకు వచ్చేస్తాను. నా జన్మ ధన్యమైంది. నీ కుమారుడు నేను చూశాను. నీ కుమారుడు చూడడానికి ఇంతకాలం నన్ను బ్రతికించి వృద్ధాప్యమైనప్పటికీ శరీరం సంతరించుకుంటున్నప్పటికీ కూడా నీవు ప్రవచించగలవు, వాగ్దానం ఇచ్చగలగా. ఇదిగో నీ కుమారుడైనటువంటి యేసయ్య నా చేతుల్లో పెట్టాను. కనుక నేను చూశాను నా జన్మ ధన్యమైపోయింది. ఇక సమాధానంగా నీ సన్నిధికి నేను వచ్చేస్తాను. నీతో నీ దాసుని పోనిచ్చుచున్నా. యేసయ్య సిమియోను చేతుల్లో ఉన్నాడు, కానీ ఎవరి చేతుల్లో ఉన్నాడని చెప్తున్నాడంటే ఆయన నీ బాలుడి చేతిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూసారా? ఎవరి చేతిలో ఉన్నాడంటే ఆయన ఒక వృద్ధుడు ఎవరి చేతిలో ఉన్నాడు? బాలుడి చేతిలో ఉన్నాడు. అంటే అక్కడ శరీరంగా బాలుడిగా కనబడుతున్నాడు, కానీ సిమియోను దృష్టిలో ఎలా కనబడుతున్నాడు? ఎదిగిన వాడు, ఒక్క శక్తివంతమైన యవనస్తుడైనటువంటి వారి చేతుల్లో ఎలాగైతే ఉన్నానని పలుకుతారో ఆ మాటలు పలుకుతున్నాడు ఆయన. దేవుడిలాగా మనము కూడా యేసయ్య బాలుడుగా చూడడం మానేసి ఆయనను ఎదిగిన వాడుగా చూసి, ఒకవేళ మరి ఇంకా క్రీస్తు మనలో పుట్టలేని, జన్మించలేని స్థితిలో ఇంకెవరైనా అన్యత్వంలో, మరణఛాయలో, మరణాంతకాలంలో బ్రతుకుతూ ఉంటే ఆయనను వారి హృదయంలోకి పిలుచుకొని వెలిగింపబడి రక్షణ పొందుకోండి. కానీ మనము ఆ స్థితి
చీకటిలో లేము, కానీ మనం ఎలా ఉన్నాము? వెలుగులో ఉన్నాము. కాబట్టి మనం వెలుగు సంబంధము. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మరణ స్థాయిలో ఉన్నటువంటి వారము కాము. ఒకవేళ మనం అదే స్థితిలో మార్పు లేని అదే స్థితిలో మనం ఉంటే మనము కూడా మరణ స్థాయిలో మరణ సంబంధమైన స్థలాలలో మనం జీవిస్తున్నామన్న సంగతి గ్రహించుకొని ప్రభువా ఆ స్థితి నుండి నన్ను విడిపించేయ. ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మరణ ఛాయలో, అన్యత్వంలో, చీకటిలో ఉన్నటువంటి స్థితి నుండి నన్ను విడిపించేయ అని మనం అడిగి, మనం ఖచ్చితమైన వెలుగులో నిలిచి ఉండడానికి, వెలుగులో నడవడానికి, వెలుగు అనే క్రీస్తుతో పాటు మనం జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలను బట్టి ఒక్క నిమిషం మనమందరము కూడా మన హృదయం, మన ఆత్మీయ జీవితం, మన విశ్వాస జీవితం, నీవు మారు మనస్సు పొందిన విధాన మొదలుకొని నీ ఎదిగిన స్థితి ఎలా ఉంది? ఒకవేళ ఎదగని స్థితిలో నీవు మిగిలిపోయావు. అన్యత్వములో నుండి విడిపింపబడినటువంటి నీవు విడుదల పొందలేని ఇంకా అన్యత్వములోనే జీవిస్తున్నావు. విడిపింపబడినట్టుగానే ఉండి నీ క్రియలు మారక, నీ మాటలు మారక, నీ మనస్సు మారక, నీ పద్ధతులు మారక అదే జీవితం గత జీవితంలోనే ఇంకా కొనసాగుతూ మరణాంత కాలంలో మరణ ఛాయలో ఇంకా బ్రతుకుతూ ఉంటే ఇంకా నువ్వు దేవుని దృష్టికి అన్యుడుగానే కనబడుతున్నావు. చీకటిలోనే ఉన్నట్టుగా, పాపంలోనే ఉన్నట్టుగా కనబడుతున్నావు. అటువంటి చీకటి జీవితం నుండి, పాప జీవితం నుండి, గురుడితనమైన జీవితం నుండి, మసకమారినటువంటి జీవితం నుండి దేవుడు నిన్ను మరొకసారి విడిపించడానికి ఇష్టపడి ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడారు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని దర్శించి మాట్లాడిన ఈ మాటల ప్రకారం ఈ రోజైనా నువ్వు కన్నులు తెరవబడి మనస్సు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, దేవుని మాటలు చేర్చుకోలేని నీ హృదయం క్రొవ్వుపడి ఉంటే కనుక, ప్రభువా అటు మందత్వంతో కూడినటువంటి హృదయాన్ని మార్చు ప్రభువా, మార్చయ్యా, నీకు తగిన విధంగా మరించయ్యా అని నువ్వు అడిగినట్లయితే క్రొవ్వు పట్టిన హృదయాలను దేవుడు మార్చిపోతున్నాడు ఈ క్షణంలో.